సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పోరుబాట పట్టింది. పాత పెన్షన్ సాధన కోసం పోరాట సభకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 1న తెలుగు లలిత కళాతోరణం వేదికగా సభకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల జేఏసీ పోస్టర్ను రిలీజ్ చేస్తారు. రేవంత్ రెడ్డి సర్కారుపై ఉద్యోగ సంఘాల జంగ్ సైరన్ మోగించారు. సచివాలయంలో సీఎస్ను కలిసి బస్సు యాత్ర నోటీసు ఉద్యోగ సంఘాలు అందజేశాయి. సెప్టెంబర్ 8 నుంచి జిల్లాల వారీగా బస్సు యాత్రకు ఉద్యోగులు శ్రీకారం చుట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ లైత్ పరాందిస్తారు. యాసర్, రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడే జంగ్ సైరన్ ప్రకటించారు. తమకు కోరుతున్న గొంతెమ్మ కోరికలు కాదు, తమకు రావాల్సిన బకాయిలు మాత్రమే వారు కోరుతున్నాం. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా బస్సు యాత్ర చేపడతామని కాసేపటి క్రితమే సచివాలయంలో సీఎంని కలిశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉద్యోగ సంఘాల జేఏసీ నేత మారం జగదీష్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది? సీఎస్ గారు ఏం చెప్పారు? గతంలో ఉద్యోగుల డిమాండ్ల కొరకు మంత్రుల కమిటీ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. అది ఫెయిల్ కావడం తర్వాత అధికారుల కమిటీ వేసారు. వీళ్ళందరూ చర్చించుకున్న తర్వాత 67 డిమాండ్లు ఇంకా అదనంగా ఆ డిమాండ్లతో కలుపుకొని చర్చించిన తర్వాత మరి వాళ్ళు దానికి క్యాబినెట్లో అప్రూవ్ చేసిన 11, 16 డిమాండ్లు అప్రూవ్ చేసిన సందర్భంలో మీ ప్రభుత్వాన్ని కోరినాం, మీరు అప్రూవ్ చేసిన డిమాండ్లు మాకు ఇవ్వండి, ఏమేమి చేసిర్రు. కానీ ఒక డిఏ ఇచ్చారు, 6 నెలల తర్వాత డిఏ ఇస్తా అన్నారు. పెండింగ్ బిల్స్ అయితే 700 కోట్లు నెల నెలకు ఇస్తామని చెప్పిన సందర్భం. గత ప్రభుత్వం తీసుకున్న జీవో 186 ఈహెచ్ఎస్ హెల్త్ కార్డును ఇంప్లిమెంట్ చేస్తామన్న సందర్భం. 317 జీవోను కూడా దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సందర్భంలో మరి అవి ఏవి జరుగుతలేవు. ఒక డిఏ అయితే ఇచ్చిండ్రు. ఆగస్టు 15 లోపల మా సమస్యలు మీరు ఏదైతే కేబినెట్లో ఆమోదించి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఇచ్చిన అమలు చేస్తా అన్నవి ఆగస్టు 15 మాకు అమలు చేయండి. ఒకవేళ చేయకుంటే మా ఉద్యోగుల కార్యాచరణ ఉంటుందని మేము ఒక నోటీస్ ఎందుకు ఇవ్వకూడదని చెప్పాం. కానీ ఆగస్టు 15 వరకు ఎప్పుడు మాట్లాడకుండా పిలవకుండా చేయడం వల్ల అలాగే చేసి ఒక నిర్ణయం తీసుకున్నది. మరి ఎన్నిసార్లు చేసిన కార్యాచరణ ప్రకటిస్తే ఒక డిఏ 2 సార్లు ఇచ్చారు. మరి ఇంకా డిమాండ్ బాగున్నది. ఇలా పెండింగ్ బిల్స్ అయితే వేల కోట్లలో ఉంటుంది. కాబట్టి మనం ఒక కార్యాచరణ ఇవ్వాలని కింది స్థాయి నుంచి ఉద్యోగుల బలంతో ఇలా పెన్షనర్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నారని మా జిల్లా జేఏసీ చైర్మన్లు కన్వీనర్లు చెప్పడం వల్ల ప్రభుత్వం పైన మా నిరసన తెలియదని అక్టోబర్ 12వ తేదీన లాల్ బహదూర్ స్టేడియంలో లక్షల మంది మా కుటుంబ సభ్యులతోని ఆ రోజు నిరసన ఈ ప్రభుత్వాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. దానికి అనుగుణంగానే దానికి అనుగుణంగా ఒక బస్సు యాత్ర తీసుకుని సెప్టెంబర్ 8 నుంచి 19వ డేట్ వరకు ఈ మా ఉద్యోగులందరినీ కలిసి ఆ కార్యక్రమానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుని మేము ఉన్నాము భరోసాగాని యావత్తు జేఏసీ కూడా మన జిల్లాలు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తుంది. ఆ సందర్భంలోనే సెప్టెంబర్ 1 2004లో పిఎఫ్ కార్డు బిల్లు చేసి అప్పుడు యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకొచ్చి సిపిఎస్ను తీసుకొచ్చిన సందర్భంలో ఆ రోజు చీకటి దినంగా భావించుకుంటూ ఇవాళ దాదాపు 2004 నుంచి ఇప్పటి పోరాడుతూనే ఉన్నాం. పోరాడిన ఆ ప్రభుత్వం ఇస్తా ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పిన సందర్భాలే ఎన్నికలలో చెప్తున్నారు, దాన్ని మర్చిపోతున్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు మేనిఫెస్టోలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకొస్తామని అప్పుడున్న మేనిఫెస్టోలో పెట్టి దాని గురించి కూడా మాట్లాడకపోవడం వల్ల సెప్టెంబర్ 1 రోజు తెలుగు లలిత కళాతోరణంలో దాదాపు 5-6 వేల మందితోని అలాగే బ్లాక్ డ్రెస్ వేసి మా నిరసనను ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి సిపిఎస్ రద్దు అయ్యే వరకు జేఏసీ పంతంగా కొట్లాడుతుందని ఇలా మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఉప ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని మాట చెప్పారు. మరి దాన్ని మీరు అదే కదా ఇలా మాట తప్పిండ్రు, మీకు చెప్పిందా మాట తప్పిండ్రు. మీ గతంలో కూడా మీకు చెప్పంగానే మేము విరమించుకున్నాం. మన ప్రభుత్వం ఇలా మా ఉద్యోగులకు అన్ని చూసుకుంటుంది. ప్రజలు వేరు, ప్రభుత్వ ఉద్యోగులు వేరు కాదు.
అన్ని పథకాలు ముందుకు తీసుకుపోయి ప్రభుత్వ ఉద్యోగులే మరి ఫస్ట్ సంవత్సరం నెంబర్ 1గా వచ్చిందని మీరే చెప్పుకున్నప్పుడు ఇలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తేనే కదా నెంబర్ 1 వచ్చేదని మేము చెప్పినాం. దాదాపు ఈ 3 నెలల్లో 2100 కోట్లు మా పెండింగ్ బిల్స్ ఇవ్వాలి. కానీ 600 నుంచి 700 కోట్లు కొట్టినట్టు అర్థమైపోతుంది. ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. ఇట్లు పోతే 2 సంవత్సరాలైనా ఈ పెండింగ్ బిల్స్ కావు. ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం, మా డబ్బులు మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ అమౌంట్ మేము ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాస్ట్ అయిపోయిన చివరి పాలసీ అయిపోయినా కూడా మా డబ్బులు ఇవ్వకుండా చాలా మంది ఇబ్బంది చేస్తున్నారు. పెన్షన్లు అయితే చాలా కష్టపడతారు. వాస్తవానికి రిటైర్డ్ అయిన తర్వాత బిడ్డ పెళ్లికో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఆరోగ్యం బాగోతే దానికి మనం ఆపరేషన్కో హాస్పిటల్కో ఖర్చు పెట్టుకునే పైసలు 2 సంవత్సరాలు రాకపోవడం చాలా మంది ఇలా రిటైర్డ్ ఉద్యోగులైనా మా ఉద్యోగులైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అది చెప్పుతూనే బాధ అనిపిస్తుంది. రోజు 7 గంటల నుంచి పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటల వరకు అన్నా మా పరిస్థితికి ఇట్లున్నది. మీ ప్రభుత్వాన్ని తెలియజేయండి. మీరు ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రభుత్వం వింటలేదు. మీరు వాస్తవానికి కొత్త ప్రభుత్వం వచ్చింది, మొన్ననే వచ్చిందని చెప్పారు. మరి ఇలా 20 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇంకా 4 రోజులు అయితే మళ్ళీ 1 సంవత్సరం అయితే మళ్ళీ కొత్త పథకాలు స్టార్ట్ అవుతాయి. మీరు గట్టిగా చెప్పండి, మా బతుకులో చెప్పండి అని మా ఉద్యోగులందరూ కోరంగానే యావత్తు చేసి మొత్తం కదులుతుంది. మా నిరసనను ఎల్బీ స్టేడియంలో 1,00,000 మంది మా కుటుంబంతో వచ్చి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. పెన్షనర్లు గిట్ట ఇబ్బంది పడుతున్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు గిట్ట ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్లో సరైన వైద్యం అందించలేకపోతున్నారు. వారి పరిస్థితి ఎట్లా ఉంది? ఘోరమైన పరిస్థితి. చెప్పాలంటే అది చెప్పే పరిస్థితి లేదు. చాలా మంది ఇలా నాకు క్యాన్సర్ బారిన పడ్డం, మాకు ట్రీట్మెంట్ డబ్బులు లేవని చెప్పి 1 నెల తర్వాత ఆయన ఫోన్ చేయకుండా వాళ్ళ కొడుకు ఫోన్ చేసి మా నాన్నగారు చనిపోయిందండి, ఆయన ఇంకా డబ్బులు పడతలేవంటే ఎంత బాధ అనిపిస్తుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇవాళ బిడ్డకు కట్నం ఇవ్వాలి, ఆయన రిటైర్మెంట్ ముందే 1 సంవత్సరం ఉన్నది, నీ పెళ్లి చేసి నీకు నా రిటైర్ అయినా నీ డబ్బులు ఇస్తా అని చెప్పినప్పుడు ఆ డబ్బులు ఇవ్వక 2 సంవత్సరాలు అవుతున్నా ఇవ్వకుండా వాళ్ళ బిడ్డను ఇలా అల్లుడు ఇబ్బంది పరిచేస్తే ఒక సూసైడ్ చేసుకున్న సంఘటన కూడా మా దృష్టి తీసుకొచ్చింది. తర్వాత ఆయన పెన్షనర్ కూడా ఇలా చనిపోయిన 65 లక్షల డ్యూ అక్కడ ఉన్నది. ఇటువంటి పరిస్థితి ఘోరం ఎవరికి రాకూడదు. అందరూ అనుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఎక్కువ జీతాలు అడుగుతున్నారు అనుకుంటారు. అవి మా పైసలే, మేము దాచిపెట్టుకున్న పైసలే. అది ప్రజలకు తెలియవలసిన బాధ్యత కూడా మా పైన ఉన్నది. మా పైసలు కూడా మాకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము అందరు ఉద్యోగులుగా ఒక్కటై నిరసనను తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం, ఇప్పుడు మాట చెప్పాలి, మరి మీరేమంటారు? గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ ఉన్న ఉద్యోగుల సమస్యలపైన ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో 7 పెట్టారు. 1వ తారీఖు జీతం అనేది ఇంప్లిమెంట్ అయింది. దానికి ప్రభుత్వానికి మేము తల వంచి నమస్కారం చేస్తున్నాం. కానీ అది రాజ్యాంగ పరంగా రావాల్సిన రొటీన్ డిమాండ్. అది 1వ తారీఖు జీతం అనేది ప్రభుత్వ ఉద్యోగికి సాయంత్రం పనిచేసిన కూలీకి వేతనం ఇచ్చినట్టే మాకు ఇచ్చేది. అది పెద్ద డిమాండ్గా మేము పట్టించుకోవట్లేదు. కానీ పెండింగ్ బిల్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కావచ్చు, వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ టెంపరీ ఎంప్లాయీస్ కావచ్చు, యూనివర్సిటీ ఎంప్లాయీస్ కావచ్చు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కింద హోంగార్డ్స్, కానిస్టేబుల్ లెవెల్లో ఉన్న వాళ్ళ సరెండర్ లీవ్స్ 6 పెండింగ్ ఉన్నాయి. అవి అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే ఈ 1 ఇయర్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్ యొక్క అది 10 లక్షలు కావచ్చు, 20 కావచ్చు, 50 కావచ్చు, కొంతమందికి 75 లక్షలు కూడా ఉంది. రకరకాల అప్పులు చేసి అవి కట్టలేక ఆ వాట్సాప్లో కింది స్థాయిలో ఉన్న మా ఉద్యోగ మిత్రులు పెట్టేది ప్రాథమిక సభ్యులు కొంచెం రాష్ట్ర నాయకత్వం మీద విశ్వాసం కోల్పోయేట్టుగా మీరు కొంత అనుకున్న మేరకు చేయట్లేదు అనేది వ్యక్తపరిచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారితో పలు దఫాలు చర్చలు జరిగినాయి, ఉప ముఖ్యమంత్రి గారితో జరిగినాయి, కేబినెట్ సబ్ కమిటీ జరిగినాయి, ఎంప్లాయీస్ కమిటీలో జరిగినాయి. కొంత క్లారిటీ వచ్చింది. కానీ పూర్తిగా ఏదైతే జేఏసీతో జరిగిన ఆ మినిట్స్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, 25 డిమాండ్లు పూర్తయినాయి. ఏవి పూర్తయినది క్లారిటీ లేదు. అది మేము సీఎస్ గారికి రాతపూర్వకంగా జేఏసీ ద్వారా 15వ తారీఖు లోపున మా క్లారిటీ ఇవ్వండి అని అడిగాము. ఆ క్లారిటీ రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కింద నాయకత్వం మీద వచ్చిన ఒత్తిడి మేరకు ఈ రోజు కార్యాచరణ, అది కూడా బస్సు యాత్ర అంటే ఏదో రాజకీయ యాత్రనో, విలాసయాత్రనో, వికాస యాత్రనో కాదు. ఉద్యోగుల సమస్యలపైన గతంలో ఇంత స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఉన్నది కాబట్టి
ఉద్యోగులు మరొకసారి మా సంక్షేమం, మా యొక్క హక్కులు రాయితీలపైన చైతన్యపరచాలని బస్సు యాత్ర పెట్టాం. వాటితో పాటుగా ఏదైతే పెన్షన్ విద్రోహ దినం ఉన్నది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ హామీ ఇచ్చున్నారు. వాటిపైన వేలాదిగా తల్లి రావాలని 1వ తారీఖు నిరసన నల్ల అంగీలతో చేయాలనేది ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ఏది అయినప్పటికీ మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, ఏ గ్రూపులకి అనుబంధం కాదు, ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటాం. మా సమస్యల సాధన విషయంలో ప్రభుత్వంతో శాంతియుతంగా కొట్లాడి అవి నెరవేరే వరకు కూడా మడమ తిప్పని పోరాటమే చేస్తాం. మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. మరోవైపు అక్టోబర్ 12 నుండి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి తమ సత్తా చాటుతామని ఉద్యోగ సంఘాలు చెప్తున్న పరిస్థితి. ఓటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ యాసర్.